9 గంటలుగా దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో 8 చోట్ల 55 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ సంస్థలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. భారీ సినిమాల పెట్టుబడులు, ఆదాయంపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్ ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సుమారు 9 గంటలకు పైగా దిల్ రాజు సమీప బంధువులు, సమీప బినామీ ఇళ్లలో కూడా కంటిన్యూగా సోదాలు కొనసాగుతా ఉన్నాయి. దిల్ రాజు ఇంటి సమీపంతో పాటు దిల్ రాజు కూతురు ఇళ్లలో కూడా ఇక సోదాలు సాగుతా ఉన్నాయి. సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చేటువంటి సత్యరంగయ్య అనే ఒక ఫైనాన్స్ కంపెనీ మీద ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇంటిపై కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తుంది. పుష్ప 2కు పెట్టినటువంటి బడ్జెట్ పై ఐటీ అధికారులు ఆరా తీస్తా ఉన్నారు. ఈ పాన్ ఇండియా మూవీ పుష్పకు వచ్చినటువంటి ఆదాయంపై కూడా ఐటీ ఉదయం నుంచి కూడా విచారణ చేపడతా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మ్యాంగో మూవీస్ కి సంబంధించినటువంటి సంస్థ కార్యాలయ నిర్వాహకులు, ఇటు సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించినటువంటి వీరందరి ఇళ్లలో కూడా ఉదయం నుంచి 9 గంటల పాటు ఈ సోదాలు సాగిస్తా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్లు దిల్ రాజు ఎవరెవరి దగ్గర ఈ డబ్బులు తీసుకొని ఇంత డబ్బులు పెట్టుబడులు పెట్టాడు, ఎన్ని కోట్లాది రూపాయలుగా ఈ సినిమాకు ఇతని బడ్జెట్ కేటాయించాడు, ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దిల్ రాజుకు వచ్చినటువంటి ఆదాయం ఎంత, ఇదంతా కూడా ఐటీ పరిధిలోకి రాకుండా పన్నుని ఎక్కించేటువంటి ప్రయత్నం చేశాడు దిల్ రాజు అంటూ కూడా 2021లో ఎస్వీసీ కంపెనీ ద్వారా దిల్ రాజు తాను ఇచ్చినటువంటి పూర్తి చిట్టా వివరాలన్నీ కూడా తిరిగేసి ఎస్వీసీ కంపెనీ ద్వారా ఎన్ని లావాదేవీలు జరుగుతా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో ఇప్పటి వరకు ట్రాన్సాక్షన్స్ జరిపారు అనే పూర్తి వివరాలన్నీ కూడా లెక్కలు తీసి 2025 వరకు ఈ ఆస్తులు రెట్టింపు అయ్యాయి. ఇవన్నీ కూడా ఐటీ పరిధిలోకి రాకుండా తన భార్య పేరు మీద 3 లాకర్లని ఇల్లీగల్ గా దిల్ రాజు ఏర్పాటు చేసుకొని ఆ లాకర్లో శివారు ప్రాంతాల్లో దిల్ రాజు పేరు మీద ఉన్నటువంటి కోట్లాది రూపాయల ఆస్తులన్నీ కూడా కూడబెట్టి ఆ పత్రాలన్నీ కూడా లాకర్ లో పెట్టినట్టు తన భార్యకు ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఐటీ అధికారులు తన భార్యను తీసుకెళ్లి ఐటీ అధికారులు బ్యాంక్ లో ఉన్నటువంటి 3 లాకర్స్ ని కూడా ఓపెన్ చేయించినట్టుగా తెలుస్తుంది. ఈ లాకర్స్ లో కీలకమైనటువంటి పత్రాలు లభించాయి. డైమండ్స్, ఇతర గోల్డ్ వర్త్ సామాగ్రిని కూడా ఐటీ అధికారులు స్వాధీనపరుచుకొని ఇప్పటి వరకు దిల్ రాజు చూపించినటువంటి ఐటీ రిటర్న్స్ లో ఇవేవి కూడా ఐటీ రిటర్న్స్ లోకి రాలేదంటూ కూడా వాటన్నిటిని స్వాధీనపరుచుకొని ఆ లెక్కలన్నీ కూడా కౌంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి దిల్ రాజు కూతురింటిపై నుంచి కూడా ఉదయం నుంచి సోదాలు కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఎవరిని కూడా బయటికి వెళ్లకుండా, బయటి వ్యక్తులు లోపలికి వెళ్లకుండా, ఏ ఆధారం మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా ఇంట్లో అనువనువున తనిఖీలు చేసి ఐటీ పరిధిలోకి రానటువంటి భూముల వివరాలు, ఫామ్ ల్యాండ్స్, రిసార్ట్స్, వీళ్ళు ఇటీవలే కొనుగోలు చేసినటువంటి భూములు, రియల్ ఎస్టేట్ పేరుతో పెట్టినటువంటి పెట్టుబడులు, సినిమాల పేరుతో వచ్చినటువంటి ఆదాయం, సినిమాల సందర్భంగా పెట్టినటువంటి పెట్టుబడులు, ఇవన్నీ కూడా ఐటీ అధికారులు ఒక్కొక్క డాక్యుమెంట్ ని ప్రత్యేకంగా పరిశీలించి దానిపైన వారి యొక్క వివరాలు తీసుకుంటూ వారి యొక్క స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా కంటిన్యూగా ఈ సోదాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. 6 తర్వాత ఈ రైట్స్ ముగిసిన తర్వాత ఇప్పటి వరకు దిల్ రాజు ఇంట్లో, కూతురు ఇంట్లో, దిల్ రాజు బినామీ బంధువుల ఇంట్లో జరిగినటువంటి రైట్స్ లో ఎంత మేరకు అక్రమాలు బయటపడ్డాయి, ఎంత మేరకు డబ్బులన్నీ అక్రమంగా కూడబెట్టారు, ఆస్తులు గాని, లాకర్స్ గాని, సినిమా పరిధిలో వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఐటీ పరిధిలోకి రాకుండా కోట్లాది రూపాయలకి అక్రమాలకు పాల్పడ్డారన్న ఒక వివరాలు కూడా ఐటీ అధికారులు ప్రెస్ నోట్ రూపంలో ఈ వివరాలన్నీ కూడా మీడియాకు అందించనున్నారు. వైశాలి, అయితే ఉన్నట్టుండి సడన్ గా ఇలా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఇండ్లలో ఐటీ దాడులు చేయడానికి అసలు కారణాలేంటి? గతంలో వచ్చినటువంటి బాహుబలి, ఆ తర్వాత వచ్చినటువంటి ఆదిపురుష్, ఇప్పుడు భారీ బడ్జెట్ తో ఉన్నటువంటి సినిమాలు డాకు మహారాజ్, సినిమా చిత్ర యూనిట్ చెప్పిన విధంగానే గేమ్ చేంజర్,
సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా కూడా పెట్టినటువంటి పెట్టుబడుల మీద ఐటీ దృష్టి పెట్టింది. ఐటీ దృష్టి పెట్టి ఆ వివరాలను కూడా సేకరించినప్పుడు ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదంటూ కూడా ఐటీ భావించిన తర్వాత పుష్ప 2 పైన పెద్ద దృష్టి పెట్టకపోవడము, మళ్ళీ ఈ సంక్రాంతి సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో భారీ బడ్జెట్ సినిమాలు ఈ మూడింటిని మొత్తం 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టామంటూ కూడా చిత్ర యూనిట్ పదే మీడియా సమావేశాల్లో చిత్ర యూనిట్ కి సంబంధించిన కొందరు ఆ వివరాలు తెలియడంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ కి 500 కోట్ల బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది, దేని ద్వారా వచ్చింది, కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలో కోట్లలో ట్రాన్సాక్షన్ జరగలేదు, వేలల్లోనే జరుగుతుందంటూ కూడా ఆ ఆదాయం చూపించి ఇప్పుడు కోట్లాది రూపాయలుగా పెట్టుబడి పెట్టడం దిల్ రాజు బ్యానర్ తరఫున అంటే ఈ ఐటీ పరిధిలోకి రాకుండానే ఈ డబ్బులన్నీ కూడా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారన్నట్లు కూడా ఐటీ భావించి స్పెసిఫిక్ ఇన్పుట్స్ వచ్చినటువంటి వెంటనే 50 బృందాలుగా విడిపోయినటువంటి అధికారులు దిల్ రాజుకు సంబంధించినటువంటి సన్నిహితులు, బినామీ పేర్లతో ఉన్నటువంటి బంధువులు, అతని ఫాలోవర్స్ గా ఉన్నటువంటి కొంతమంది ప్రైవేట్ సైన్యం ఈ డబ్బులన్నీ కూడా అక్కడ డంప్ చేసి దాని ద్వారా ఈ అకౌంట్స్ మెయింటైన్ చేయకుండా హవాలా ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరుపుతా ఉన్నారనే ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తోటి ఐటీ ఈ సోదాలు కంటిన్యూ చేస్తా ఉంది. రాత్రి వరకు కూడా ఈ రైట్స్ కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. రైట్స్ ముగిసిన తర్వాత దిల్ రాజు ఇంట్లో దొరికినటువంటి సొత్తునంతా కూడా ఐటీ అధికారులు తమ పరిధిలోకి రాకుండా ఇప్పటి వరకు ఇల్లీగల్ గా మేనేజ్ చేసినటువంటి పూర్తి ఆస్తుల వివరాలన్నీ కూడా బయటపెట్టేటువంటి అవకాశం ఉంది. రైట్.